ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. మరి ఇది కూలగొడతాం అంటున్నాడు మీ ఇల్లు. మాకు కట్టించి కూలగొట్టని, ఆ, మాకు కట్టిస్తే కూలగొట్టని ఆ, చెప్పిన, నిన్ననే చెప్పిన. ఆ, కట్టిస్తాము అంటే కూడా మాట మనిషి కాడు, ఆ, ఆయన మాటకు విలువ లేదు. ఆ. రాజు కావచ్చు, ఆయన ఈ దేశానికే కావచ్చు, కానీ మాటకు విలువైన మనిషి అయితేనంటే సరే అయ్యా కాల్ చేసిపోతాం అంటుంటు. మాట విలువ కాదు. ఇండ్లు సేమ్ ఇట్లా కట్టించి దాంట్లో మీరు వండి ఇది కూల కొడతామంటే మేము రెడీ, లేకపోతేనంటే మేము అసలు మీ దగ్గరకు వచ్చి ఎప్పుడన్నా మాట్లాడినరా మీ మీ ఇల్లు ఇట్లా తీసుకుంటాం? ఏం లేదు. అదా వాళ్ళకి అందరికి చేసిండు కదా, లేబర్ వాళ్ళకు కాలు పంట అందరికి వడగొట్టలేడు, అట్లనే మమ్మల్ని కూడా అనుకున్నాడు. కానీ నేను చెప్పిన బుల్డోజర్ వస్తుంటుంది కదా పడగొట్టనికే, మేము అందరం 450 కుటుంబాలు మొత్తం రోడ్డు పంట వండుకుంటాము. దాని మీదకి వెళ్ళి బుల్డోజర్ బొమ్మను రాజు ప్రఖ్యాతి చెందుతాడు మంచిగా దేశానికి. చెప్పిన నీ ప్రజలకు సహాయం చేయాలనుకుంటే ఈడ మూసి నది ఉంది కదా, దానికి గోడ కట్టు మాకు అపాయం కాకుండా, అదని చెప్పినాను నేను. మరి ఇప్పుడు ఏదో గాంధీ విగ్రహం పెడతా అంటుండే 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఇదంతా మొత్తం డెవలప్మెంట్ చేస్తా అని చెప్తా ఉన్నాడు. 5,000 కోట్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. 5,000 కోట్లు ఎవరికి ఇస్తాడు, ఏం చేస్తాడు? ఆయన కానీ దోసుకొని దాచుకుంటాడు, అంతకు తప్ప ఏం లేదు. ఆయన చేసింది ఏం చేసిండో, ఈ పడగొట్టుడే తప్ప ఇంకేమన్నా చేసిండో చూపుండ్రి. నాకు ఏం చేయలేదు. ఏం చేసిండో చూపమన్నుండ్రి. ఏడవైనా పడగొట్టుడు పడగొట్టుడు పడగొట్టుడు. మరి నాగార్జున వాళ్ళది పడగొట్టు పర్వాలేదు, వాళ్ళు కోటీస్తారు. మరి మేము ఎక్కడ పోదామయ్యా, ముసలోళ్ళం ఉండము, రోడ్కు దగ్గర ఉంది అని కొనుక్కున్నాం అప్పుడు. మరి వాళ్ళని అట్లా దోలిస్తే ఊకుంటాడా అంటున్నా? వాళ్ళ ఊర్లో మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని కాల్ చేపిస్తే ఊకుంటాడా? వాళ్ళ తల్లిదండ్రిని అని నేను చెప్పిన. మేమైతే పోతే మా మీదకి వెళ్ళి బుల్డోజర్ పోవాలి, అంతకు తప్పగా మేమైతే ఖాళీ చేసి నుంచి పోయే ప్రసక్తి అయితే లేదు. లేదు లేదు లేదు. మేము 11 మంది ఉండము మా ఇంట్లో, 11 మంది. నా కొడుకు, కోడలు, ఇద్దరు మనవాళ్ళకు భార్యలు, మా మనవాళ్ళకి ఇద్దరు పిల్లలు, నేను 11 మంది మా ఇంట్లో ఉండవు. రోడ్కు దగ్గరుంది. ఏమన్నా రోగం వచ్చినా, మొన్న రాత్రి 11ంటికి ఆయాసం ఎక్కువైంది నాకు. రాత్రి 11ంటికి హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేసిండ్రు. మరి రోడ్కు దగ్గర ఉన్నందుకు హాస్పిటల్కు రాత్రి పగులు తిరిగిండ్రు పిల్లలు. మరి ఇంకా ఏడనోని అడవిలో చూపిస్తా, అది చూపిస్తా అంటాడు అంతే, కట్టించుకొని ఇట్లా కాదు, ఇది సాబ్ పట్టిస్తా అంటాడు. కానీ మేమైతే ఒప్పుకోమయ్యా. మేము 450 మంది పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, అంటే సీనియర్ సిటిజన్స్ కూడా, చాలా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మంచి వాతావరణం ఉన్నది, మంచిగా ఉన్నది అని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు ఉన్న పలంగా ఇక్కడి నుంచి పోవాలా, మీరు ఖాళీ చేయాలి, మేము పడగొట్టాలని చెప్తే ఏంది పరిస్థితి? ఏం పడగొట్టని ఏమని చెప్తున్నా. మా మీద బుల్డోజర్ పోయినాక మేము రోడ్డు పొంటి వండుకుంటాము. మా మీద బుల్డోజర్ పోయినాక పడగొట్టు, ఇంకా ఏం చేస్తావో చెయ్యి. మా 450% రోడ్డు పోంటి వండుకుంటాం. పోమ్మ రమ్మను, అప్పుడు పడగొట్టమని. మేము అయితే అంతవరకు పోయే ప్రసక్తి లేదు. ప్రజాపాలన అని చెప్తుండు, చూస్తారు, మీరు కూడా చూసే ఉంటారు చాలా మాటలు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాసేవ. సేవ చేస్తున్నాడు, సేవ కాదు సేవ. ఒక్కరొక్కరిది సేవ చేస్తున్నాడు. కానీ ఆయన చేసిన సేవ ఏందో గిదని చూపమన్ను. మా అపార్ట్మెంట్కి ఏం చేసిండు, ఏమి ఇచ్చిండు, మా వృద్ధులకు ఏమి ఇచ్చిండు, 4,000 ఇస్తా అని చెప్పిండు. అదే 2,000 కేసీఆర్ చేసిండు. ఆయనో మంచోడు కాదు, ఈయన చాలా బుద్ధిమంతుడు. ఈయన మా ఊరు పక్కకేనా, ఈయన ఊరు మహబూబ్నగర్ డిస్టిక్, మాది మహబూబ్నగర్. మేము ఇక్కడ వచ్చి 60 సంవత్సరాలు. ఆయన ఏ ముఖ్యమంత్రి ఇట్లా చేయలేదు కదా. యా ముఖ్యమంత్రి అయినా ఇంకా అప్పుడు బాబుఘాట్ కాడ ఇండ్లు ఉంటే పడగొట్టి గుడిమల్కాపూర్లో కట్టించి వాళ్ళకు అప్పుడు పడగొట్టి ఆ ఇళ్ళకి పోమన్నారు. కానీ ఈయన అట్లా చేయని. ఇట్లా మా అపార్ట్మెంట్లు ఎట్లుండవో ఇక్కడ పక్కకి జాగ ఉంది అంటున్నారు కదా, ఆ జాగాలు కట్టియమాను. సేమ్ ఇవి ఎట్లుండవు, ఒక్కొక్క ఇల్లు ఫోటో తీసి ఎవరెవరి పోర్షన్ ఎట్లా ఉందో ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు చేపించుకున్నావు. అదే రకంగా చేపించి కాల్ చేయించుకో. కట్టించి చెయ్యి. నువ్వు డెవలప్మెంట్ ఎంతగానం చేస్తావు. 10 ఏండ్లు ఉంటా అంటున్నాడు, 30 ఏండ్లు ఉంటా అంటున్నాడు, 300 ఏండ్లు ఉండని. కానీ సేమ్ మాకు ఇంట్లో అట్లనే కట్టించి అప్పుడు పొమ్మంటే ఆ ఇంట్లోకి పోతాం, ఇవి అడగొట్టుండ్రి. కానీ అంతవరకు మేము పోయే ప్రసక్తి లేదు, పోము. పోకుండా ఏం చేస్తాడో దౌర్జన్యం చేయమాను. ఏం పేరమ్మా? ఇందిరా
इंदिरा वो महात्मा गांधी का आप बोल रहे हैं कि पुतला ये बनाएंगे, तो महात्मा गांधी शांति दूत थे, तो देश को आजाद कराए, लड़ाई झगड़ा अंग्रेज से नहीं किए हैं। और तुम लोग जब आजाद हो गए तो अब पब्लिक को तंग कर रहे हो और बोले घर घर खाली करे जाओ। क्यों घर खाली चलेंगे? घर का हम लोग सर्विस वाले आदमी है, कितना मुश्किल से हम जानते हैं हमारा घर कैसे बनाए। हमारा पति तो अभी 25 तारीख जनवरी को डेथ हो गया, हम लोग हमारा घर तोड़ देंगे, हम कहाँ रोड पर जाएंगे? है हमारी जिंदगी क्या है? तुम हमको सुविधा देनी चाहिए तो तुम हम लोग को भगा रहे हो, मार रहे हो। अरे गांधी जी को और मरे हुए तो उसके आत्मा को होगा कि हमारे बच्चे लोग को ये तंग कर रहे हैं आज़ाद होने के बाद। क्या यही सोच के हमने देश को आज़ाद किया था कि पब्लिक को तंग करो? इतनी सारी तुम्हारी गवर्नमेंट की जगह पड़ी है, कहीं बनाओ। लखनऊ में कैसे बनाया है? डंपिंग एरिया में, वहीं बनाओ। सौंदर्य करने कौन देखने के लिए आएगा? तुम्हारा सौंदर्य देख के जिसको जाना हो अपना जाएगा गाड़ी करके, बस करके, उसके लिए सब तुम सुविधा करो। हैं तो यहाँ पब्लिक को क्यों तंग करते हो? जो काम करना है वो नहीं करना है, जो नहीं करना है वो काम लेके बैठ गया है। ये पब्लिक को खाली तंग करो और तोड़ ताड़ के रख दे, कुछ करने वाला नहीं है, खाली बहाना बनाता है, ये करेंगे वो करेंगे। और गांधी का पुतला तोड़ने की क्या जरूरत है? कभी गांधी जी का जन्मदिन आता है, कोई जाता है वहाँ? किसी को बुलाता है कि प्रार्थना करो? कुछ नहीं, खाली माला पहना दिया, चल गए नेता लोग। नेता लेकर और कुछ काम नहीं है, पब्लिक को खाली तंग करने का है। जो भी आए उसको गला काटो, हम मर जाएंगे, हमारे ऊपर में बोल्डर चला देगा, लेकिन हम घर छोड़ के नहीं जाएंगे। तुमको जो करना है कर लो।